ఇంటి లోపలికి ఏమన్నా గబ్బిలాలు కానివ్వండి, లేకపోతే ఏమన్నా గుడ్లగూబలు పొరపాటున వచ్చినా, లేకపోతే ఏమన్నా తేనె తెట్లు అనేటువంటివి ఇంటి లోపల పెట్టినా, ఇంటి ఆచ్ఛేదంలో ఫ్రంట్ పేషియోలో కానీ అట్లా ఏమన్నా పెట్టినా, దానివల్ల ఉండేటువంటి దోషం ఏంటి, దానికి ఏం చేస్తే ఆ ఇంట్లో ఏమన్నా దోషం ఉంటే పోతుంది అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. గబ్బిలాలు అనేటువంటివి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి చాలామంది ఇళ్లలో. ఎందుకంటే చెట్లు ఎక్కడైతే ఉంటాయో, గుబురుగా చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇళ్ళకి దగ్గరలో చెట్ల దగ్గర ఉండేటువంటి ఇళ్లల్లో కంపల్సరీగా ఆ యొక్క గబ్బిలాలు అనేటువంటిది యాదృచ్ఛికంగా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అదే గుడ్లగూబ వచ్చిందనుకోండి, అది ఊలు కాది దోషము అంటారు. కొంత ప్రభావాన్ని ఇంటి యజమాని మీద చూపిస్తుంది. కాబట్టి గబ్బిలాలు రావటం వేరు, ఈ యొక్క గుడ్లగూబలు రావటం వేరు. కాబట్టి ఎప్పుడైనా రుద్ర సూక్తం చదవాలి. న్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ యొక్క దోషం పోతుంది. అంతకుముందే చెప్పాను, మనం రుద్రాభిషేకం చేసుకోవాలంటే మనం రుద్రుడు అవ్వాలి, లేకపోతే మనకు అర్హత ఉండదు. అలా అని అందరికీ మహన్యాసం వస్తుంది అనేటువంటిది లెక్కలేదు. అందుకని ఏంటంటే సింపుల్గా మనం చేసేటువంటి విధి విధానంతోనే ఆ యొక్క అభిషేకం అనేటువంటిది చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఈ యొక్క దోషం అనేటువంటిది పోతుంది.